ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైట్ని ఆన్ ఆఫ్ చేస్తున్నారు అనుకుందాం. ఏమవుతుంది? ఆఫ్ అయ్యి ఆన్ అవుతున్నట్టు ఉంటుంది కదా. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్లో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఆన్ ఆఫ్ చేస్తున్నారు అనుకుందాం. నార్మల్గా స్విచ్ ఆన్ అయి ఉంటే ఏమవుతుంది? బ్రైట్గా అయితే లైట్ అనేది వెలుగుతుంది. అదే ఆఫ్ అయితే చీకటిగా డార్క్ అవుతుంది కదా. అదే ఒకవేళ ఆన్ ఆఫ్ ఫాస్ట్గా చేస్తున్నారు అనుకోండి, లైట్ మీకు సెకండ్లో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? లైట్ డిమ్ అయినట్టు అనిపిస్తుంది అంతే తప్ప లైట్ ఆఫ్ అయినట్టు అనిపించదు మీకు. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది? స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫుల్ వోల్టేజ్ అనేది లైట్కి వెళ్తుంది, ఆఫ్ చేసినప్పుడు 0 వోల్ట్ వెళ్తుంది, నో గ్లోయింగ్. కానీ ఇక్కడ ఆన్ ఆఫ్ చేయడం వల్ల డిమ్ అవుతుంది కదా. ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తున్నాం అంటే మనం టైమింగ్ని కంట్రోల్ చేస్తున్నాం. ఇది ఎంతసేపు ఆన్ ఉండాలన్న టైంని మనం డిసైడ్ చేస్తున్నాం. సో దీన్నే ఎలక్ట్రికల్లో పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అంటారు, PWM. దీన్ని యూజ్ చేసుకుని మన ఇంట్లో ప్రతి సర్క్యూట్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. మీ ఇంట్లో వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, లైట్స్, మోటార్స్, ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ PWM సిగ్నల్స్. ఇక్కడ ఏ టైం వరకు అయితే సర్క్యూట్ ఆన్లో ఉంటుందో దాన్ని డ్యూటీ టైం అనేసి అంటాం అనమాట. సో ఆన్ టైంకి ఆఫ్ టైంకి ఉన్న రేషియోని డ్యూటీ రేషియో అంటాం. ఒకవేళ 25% డ్యూటీ రేషియో ఉంటే పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. అదే 50% డ్యూటీ రేషియో ఉందనుకోండి, సగం ఆఫ్ టైమ్ సగం ఆన్ టైం ఉంటుంది. అప్పుడు మన జానీ గడ్ కాస్త స్పీడ్ పెంచుతాడు. అదే 100% డ్యూటీ రేషియో ఉంటే ఇక మన జానీ గారిని ఎవ్వరు పట్టుకోలేరు. ఇప్పుడు నేను ఈ నాబ్ని 25% తిప్పాను అనుకుందాం. ఆన్ అయింది, 25% తిప్పాను, కొంచెం స్లోగా తిరుగుతుంది కదా. పల్స్ విడ్త్ అనేది 25% ఉంది, అంటే డ్యూటీ టైం 25% మాత్రమే ఉంది. 50% డ్యూటీ సైకిల్ ఇంక్రీజ్ అయ్యింది, అంటే 50% ఆన్ టైం ఉంటుంది, 50% ఆఫ్ టైం ఉంటుంది. ఇది 100% డ్యూటీ సైకిల్. సో 100%లో ఏంటంటే కంప్లీట్ సైకిల్ అనేది ఆనే ఉంటుంది అనమాట, ఆఫ్ సైకిల్ అనేది ఎక్కడ ఉండదు. సో కంప్లీట్ అవుట్పుట్ అనేది, ఫుల్ పవర్ అనేది మోటార్కి అందుతుంది. సో ఇది ఫ్రెండ్స్ PWM అనేది, పల్స్ విత్ మాడ్యులేషన్. మీకు అర్థమయ్యి ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి వీడియోకి. ఎలక్ట్రానిక్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.